ఫస్ట్ 60 డిగ్రీలు 60 డిగ్రీలు స్టెప్ నంబర్ 1 ప్రతిదీ నేను నాకు డిగ్రీలతోటి చేయడం కంటే కూడా డివిజన్లతోటి చేయడము రైట్. డివిజన్ అంటే దూరం సార్, దాని నుంచి చేయడము రైట్ కంఫర్టబుల్. కాబట్టి మొత్తము నాకు 60 డివిజన్లు ఉన్నాయి. ఒక గడియారంలో మొత్తము మీరు గోడ పైన ఉన్న గడియారం చూస్తే మొత్తము రైట్ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లు మొత్తము వృత్తంలో యాంగిల్ ఎంత? 360 డిగ్రీలు. మొత్తం యాంగిల్ ఎంత? 360 డిగ్రీలు. నాకు కావాల్సింది ఎంత? 60 డిగ్రీలు. 360/6 రైట్ 60/6 ఇది ఎంత సార్? 10 డివిజన్లు. ఇదెంత సార్? 10 డివిజన్లు. ఇదెంత? 10 డివిజన్స్. 60 డివిజన్స్ ఈజ్ 360 డిగ్రీస్. 60 డిగ్రీస్ నాకు కావాలి. 360 డిగ్రీలు. మొత్తం వృత్తంలో టోటల్ యాంగిల్ 360 డిగ్రీలు. మొత్తం డివిజన్లు 60 డివిజన్లు. 360 కాస్త 60 అయింది. 360/6 ఎంత? 60. 60/6 ఎంత? 10 డివిజన్లు. సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారనంటే ఆ మీటర్ల ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే, అంటే 60 డిగ్రీలు రావాలి అనంటే మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కన్నా వెనకాల 10 డివిజన్లు ఉండొచ్చు. మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే కూడా ముందు 10 డివిజన్లు ఉండొచ్చు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఫస్ట్ థింగ్ డిగ్రీలను డివిజన్లుగా మార్చుకున్నా. సెకండ్ స్టెప్ 5 to 6 PM అంటే ఇక్కడ అవర్ హ్యాండ్ ఉంది, ఇక్కడ అవర్ హ్యాండ్ ఉంది, ఇక్కడ మినిట్ హ్యాండ్ ఉంది, ఇక్కడ మినిట్ హ్యాండ్ ఉంది. ఇది 5 to 6 PM అంటే 5 దగ్గర గంట ముళ్ళు ఉంది. ఒకసారి ఇక్కడ చూద్దాం సార్. ఒక సిజర్ తీసుకుందాం. ఒక సిజర్ తీసుకొని ఇక్కడ నేను కట్ చేస్తున్నా. 12 దగ్గర కట్ చేస్తున్నా. 3 ఎగ్జాంపుల్లో మీకు చాలా క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. 12 దగ్గర కట్ చేస్తున్నా. ఈ కట్ చేసి రైట్ దీన్ని స్ట్రైట్ లైన్గా పెడుతున్నా. అంటే ఇక్కడేమో 5 అవర్ హ్యాండ్, ఇక్కడేమో 12 మినిట్స్ హ్యాండ్, ఇక్కడేమో 12 మినిట్స్ హ్యాండ్. రైట్ ఏం చేశాను? ఈ వృత్తంలో ఇక్కడ నేను కత్తెర తీసుకొని ఇక్కడ కట్ చేసి దాన్ని లీనియర్ ట్రాక్గా చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి సార్. ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. నేనున్నాను, నా ముందు మీరున్నారు, మధ్యలో తేడా 100 మీటర్లు, మన ఇద్దరి మధ్య దూరము 100 మీటర్లు. కానీ నాకు కావలసింది 20 మీటర్లు. నేను ఇక్కడ ఉన్నాను, మీరు అక్కడ కూర్చొని ఉన్నారు. రైట్ మన మధ్య దూరం 100 మీటర్లు. నేను పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ నేను 20 మీటర్లే దూరం రావాలి అని అంటే నేను 80 మీటర్లు నడిచి ఆగుతాను. ఎస్, కండిషన్ సాటిస్ఫై అయింది. లేకపోతే 100 మీటర్లు నడుస్తాను, మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను, మీ ముందు 20 మీటర్లకు వెళ్తాను. అట్లయినా గ్యాప్ 20 మీటర్లే కదా సార్. 100 టచ్ అయ్యి అంటే ఒకసారేమో 80 మీటర్లు ట్రావెల్ చేస్తాను, ఒకసారేమో 100కు మీద 20, 120, 80 + 80 ఆర్ 120. ఇది అర్థమైంది కదా సార్. ఎందుకు సార్ స్ట్రైట్ లైన్ గీసారంటే ఇది చూడండి సార్. 12 గంటలు 60 డివిజన్లు అంటే గంటకు ఎన్ని డివిజన్లు? గంటకు 5 డివిజన్లు. 12 నుంచి 5 మొత్తం 5 గంటల తేడా ఉంది. 5 గంటల తేడా అంటే మొత్తము 25 డివిజన్లు. యాక్చువల్గా దాని తేడా 25 డివిజన్లు. కానీ ఇక్కడ నాకు కావాల్సిందేంటి? 10 డివిజన్లు. టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ టైం దగ్గర రైట్ ఇది టైం ఈక్వలెంట్ టు D/S1 - S2. D/S1 - S2 టైం ఈక్వలెంట్ టు మొత్తం ఉన్నదేమో 25, నాకు కావాల్సిందేమో 15. మొత్తం గ్యాప్ 25, నాకు కావాల్సింది 15. అంటే మినిట్ హ్యాండ్ 15 డివిజన్లు ట్రావెల్ చేసింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 చేసింది అనుకోండి. రైట్ ఇక్కడ చూడండి సార్. నాకు మొత్తం ఉన్నది 25, నాకు కావాల్సింది 10. అంటే 25 - 15 ట్రావెల్ చేసింది అనుకోండి. గ్యాప్ నాకు 15 వస్తుంది. 15/1 - 1/12. 100 మీటర్ల గ్యాప్ ఉంది, నాకు కావాల్సింది 20. 100 - 20 80 మీటర్లు నేను ట్రావెల్ చేయాలి. ఇంకోటి ఏంటి సార్? 100 మీటర్లు, దానికి ముందు ఇంకో 20 మీటర్లు. 25 ఆర్
ప్లస్ 10 35/1 మైనస్ 1/12. ఇదెంత సార్? టైం ఈక్వలెంట్ టు 180/11 అంటే 16/4/11 ఆర్ 35 × 12/11 420/11. 11 3s are 33 90 38 2/11 అంటే 2 టైమ్స్ దగ్గర నాకు 60 డిగ్రీలు వస్తాయి. 516 4/11 ఆర్ 538 2/11. 538 2/11. ఇది అందరికీ అర్థమైందా? మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన మధ్య దూరము 100 మీటర్లు, కానీ నాకు కావాల్సింది 20 మీటర్లు. నేను 80 మీటర్లు ట్రావెల్ చేసి ఆగుతాను, ఈ తేడా 20. నేను 100 మీటర్లు ట్రావెల్ చేసి ముందుకి 20 మీటర్లకు వెళ్తాను. నాకు మొత్తం యాక్చువల్ గ్యాప్ ఎంత? 25. నాకు కావాల్సింది 10 డివిజన్లు. అంటే ఇక్కడ 15 ట్రావెల్ చేసి ఆగుతాను, ఆర్ 25 ట్రావెల్ చేసి ముందుకు 10 వెళ్తాను. అంటే నాకు 2 ఆన్సర్లు వచ్చాయి. ఎందుకు సార్ 2 ఆన్సర్లు వచ్చాయి? మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే వెనకాల ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే ముందు ఉండొచ్చు. ఆర్ యూ ఆల్ విత్ మీ?